ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం పొందారు. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందడంతో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి బిల్లు పంపే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇక గెజెట్ విడుదలయ్యే తర్వాయిగా కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇక రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీసీ బిల్లుకు సంబంధించి కూడా త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తేలే అవకాశం కనిపిస్తుంది. 42% లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇక ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇక గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా రికార్డుకి ఎక్కింది తెలంగాణ. సో బిల్లుకైతే ప్రస్తుతం గవర్నర్ ఆమోదం లభించింది. త్వరలోనే ఇటు బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా రాష్ట్రపతికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 30 ఏళ్ళుగా వర్గీకరణ కోసం పోరాటం చేసిన నేతల పోరాట ఫలితం ఇప్పుడు దక్కింది. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా అయితే ప్రస్తుతం ఆ రిజర్వేషన్ల ఫలాలు పొందే అవకాశం కనిపిస్తుంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందింది, తదుపరి ఎలాంటి స్టెప్ ఉంటుంది? ఇంకా ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాజముద్ర పడింది. తెలంగాణ ఉభయ సభల్లో పాస్ అయిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఆమోదించారు. దీంతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కింది. గవర్నర్ ఆమోద ముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్లుగా అధికారిక వర్గాలను ధృవీకరించాయి. నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు ఇవ్వనుంది. ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనరసింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక 18న అసెంబ్లీ ఆమోదించింది. 19న కౌన్సిల్ ఆమోదం తెలిపిన అనంతరం బిల్లును రాజ్భవన్ కు చేరింది. జస్టిస్ షమీద్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీటిని ఉన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పొందుపరిచారు. ఎస్సీలో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1 లో చేర్చగా మొత్తం ఎస్సీ జనాభాలో మాట 3.288% కాగా వీరికి 1% రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2 లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.748% ఉండగా 9% రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలని గ్రూప్ 3 లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.923% కాగా వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో నేడో రూపే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. దీంతో ఇన్నాళ్ళు పెండింగ్ లో పడిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లన్నీ త్వరలోనే విడుదల చేసేందుకు డిపార్ట్మెంట్ వారిగా చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యా ఉద్యోగాలు లోకల్ బడీలకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ గత నెల 17న అసెంబ్లీ శాసన మండలి ఆమోదించి రాజ్భవన్ కు పంపిన బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా బీసీ రిజర్వేషన్ బిల్లులపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ దాన్ని త్వరలోనే రాష్ట్రపతికి పంపనున్నట్లుగా రాజ్భవన్ వర్గాల ద్వారా కొంత సమాచారం. రామ్దాస్, మరి ఏదేమైనా మాత్రం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, రేపో మాపో గెజిట్ రావడం, ఇక కొత్త ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్ వర్తించడం, ఇదంతా కూడా దళిత బడుగు బలహీన వర్గాలకు శుభ పరిణామం. ఒక రోల్డ్ మోడల్ లెక్క చరిత్రలో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది తెలంగాణ. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మరి హిస్టరీలో నిలిచిపోయే విధంగా, అదేవిధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ ఉండబోతున్నట్టు కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా ఏఐసిసి పెద్దలు, ఇటు రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళంతా కూడా ఇక పార్లమెంట్ వేదికగా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. రామ్దాస్, చూడాలి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తర్వాత అయినా మరి నిజంగానే బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గ 59 కులాలలో మరి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి చైతన్యం భవిష్యత్తులో ఉండబోతుందని. రైట్. సో ఎస్సీ వర్గీకరణ బిల్లుకైతే గవర్నర్ ఆమోదించారు. చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకి ఎక్కింది. అటు త్వరలోనే బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతికి వెళ్ళబోతున్నాయి. నేడో రేపు రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేయబోతుంది. 59 ఉపకులాలు 3 గ్రూపులు 15% రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. 30 ఏళ్ళుగా వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ఉద్యోగ నియామకాలు, అడ్మిషన్స్, విద్యా ఉద్యోగాలు లభించబోతున్నాయి. అలాగే లోకల్ బాడీలో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కబోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు గవర్నర్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.